హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. నేను మీ శ్రావణి. ఈరోజు గైనకాలజిస్ట్ డాక్టర్ ఆమని మేడంతో ఉన్నాము. ఈరోజు గర్భసంచికి సంబంధించిన సమస్యల గురించి మనం మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే, నేను డాక్టర్ ఆమని, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ బీబీ క్లినిక్ వనస్థలిపురం. హలో శ్రావణి గారు. గర్భసంచి సమస్యలు అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి మేడం? గర్భసంచి సమస్యలు అంటే పెద్ద బ్రాడ్ టాపిక్ అనమాట. సో కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అని వస్తూ ఉంటారు, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. కొంతమందికి నెలసరి సరిగ్గా రాదు, ఒక 45 daysకో 2 monthsకో 3 monthsకో అలా వస్తుంది. కొంతమందికి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అనమాట, 15 daysకి రావడం. కొంతమందికి వచ్చినప్పుడు ఎక్కువగా అవ్వడం, కొంతమందికి తక్కువగా అవ్వడం. కొంతమందికి గడ్డలు ఉండొచ్చు లోపల, కొంతమందికి పొర ఎక్కువ పెరుగుతుండొచ్చు, కొంతమందికి నీటి బుడకల సమస్యలు ఉంటుండొచ్చు అండాశయానికి, కొంతమందికి గర్భసంచి జారిపోయి ఉండొచ్చు, కొంతమందికి లోపల గర్భసంచి అనేది సరిగ్గా ఫామ్ కాకపోవడం వల్ల సెప్టమ్ ఇట్లాంటివి ఉండి దానివల్ల పిల్లలు పుట్టకపోవడం సమస్యలు అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు అనమాట. సో ఇది ఒక పెద్ద బ్రాడ్ టాపిక్. గర్భసంచి సమస్యలకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? సో మెయిన్గా వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి అనమాట. మనం కొంతమంది ఏంటంటే అసలు చిన్న పిల్లల్లో తీసుకున్నట్టుగా అయితే ఒక 15 years వచ్చినా 16 years వచ్చినా ఇంకా పీరియడ్ స్టార్ట్ అవ్వవు వాళ్ళకి, అంటే ఫస్ట్ మినార్కి రీచ్ అవ్వరు. అంటే మనకు అప్పుడు డౌట్ వచ్చింది, యాక్చువల్లీ అంటే గర్భసంచి ఉందా లేదా, అంటే చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసినట్టుగా అయితే వాళ్ళకి గర్భసంచి ఉందా లేదా, ఉన్న ద్వారం సరిగ్గా ఉందా లేదా అన్న డౌట్స్ వస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది చిన్నపిల్లలకి మెచ్యూర్ అయిన తర్వాత సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉండవు, ఇర్రెగ్యులర్గా ఉంటాయి. వచ్చినప్పుడు కంటిన్యూస్గా 1 month కంటిన్యూస్ బ్లీడ్ అవ్వడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళలో తీసుకున్నట్టుగా అయితే కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుండొచ్చు, కన్సీవ్ అవ్వరు. కొంతమంది వచ్చేసి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు మన దగ్గరికి రావడం ఏంటంటే లంప్స్, అంటే పొట్టలో ఏదో తగులుతుంది నాకు, అలా గడ్డలా తగులుతుంది అట్లా రావచ్చు, లేకుంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అన్న ప్రాబ్లమ్స్తోనన్నా రావచ్చు. అండ్ అంటే వాళ్ళ యొక్క సిమ్టమ్స్ మనకు వచ్చేసి ఏంటంటే వాళ్ళకున్న సమస్యను బట్టి వేరే అవుతూ ఉంటాయి. ముందు నార్మల్ డెలివరీస్ అయిన ఉమెన్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక 60 years వచ్చిన ఉమెన్స్ కొంతమంది దేంతో వస్తారంటే కంప్లైంట్ గర్భసంచి కిందికి జారిపోయిందనే కంప్లైంట్తో వస్తారనమాట. అది ప్రొలాప్స్ అంటాం. అది మొత్తం ఏంటి వాడి యొక్క స్ట్రెంత్ లూజ్ అయిపోతుంది కాబట్టి కిందికి జారిపోయి ఉంటుంది వాళ్ళకి. సో ఏజ్ని బట్టి వాళ్ళ సమస్యని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. గర్భసంచి సంబంధించిన సమస్యలకు టెస్ట్లు ఎలాంటివి చేస్తారు మేడం? అంటే టెస్ట్లు అనేవి అంటే ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ అనమాట. వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్తో వచ్చారు, వాళ్ళు ఏజ్లో ఉన్నారని ఇంపార్టెంట్. మ్యాక్సిమం కామన్గా అందరికీ చేసే టెస్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తాం అనమాట. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకి ఏం తెలుస్తుందంటే గర్భసంచి ఎలా ఉంది, దాంట్లో ఏమైనా మనకి గడ్డలు ఏమైనా ఉన్నాయా, అంటే ఫైబ్రోస్ లాంటిది ఏదైనా ఉందా, పొర ఏమైనా పెరిగిందా, నీటి బుడగల సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ మనం అల్ట్రాసౌండ్లో గుర్తించవచ్చు. అలాగే కొంతమందికి పాప్స్మియర్స్ చేస్తాము. పాప్స్మియర్స్ చేయడం వల్ల అంటే సర్వైకల్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి మనం దాని నుంచి ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా మరీ పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు మనం ఎంఆర్ఐ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ రాస్తాం. గర్భసంచికి సంబంధించి ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా మేడం? గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటి ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి మనకి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా వీ కెన్ డూ అనమాట. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఒక 2 centimeters ఫైబ్రాయిడ్ ఉంది, దాని పొజిషన్ ఎక్కడ ఉంది, లొకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. మనం ఇంప్లాంటేషన్ అయ్యే జోన్లో కాకుండా వేరే ఏ జోన్లో ఉన్నా కూడా మనం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. పాలిప్స్ కొంతమందికి ఏంటంటే అవి ఫైబ్రాయిడ్స్ కాదు, పాలిప్స్ అంటే జస్ట్ లోకల్ గ్రోత్. అట్లాంటి ఏ సైట్లో ఉన్నదానికి కూడా ఇంపార్టెంట్, దాని యొక్క సైజ్ ఇంపార్టెంట్ మనకి. అలాగే అండాశయాలు నీటి బుడగలు చూసుకున్నట్టుగా అయితే పీసీఓడి ప్రాబ్లం అనమాట. అది దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దే కెన్ కన్సీవ్ న్యాచురలీ. అండ్ కొంతమందికి ఏంటంటే ఫామ్ అయ్యేటప్పుడు ప్రాపర్ ఫామ్ అవ్వకుండా లోపల సెప్టమ్ లాంటిది ఏదైనా ఉండిపోతుండొచ్చు. అట్లాంటి సెప్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే రికరెంట్ అబార్షన్స్ అవ్వడము, కన్సీవ్ అయినా కూడా ఇంప్లాంట్ అవ్వకపోవడం, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. మనం టెస్ట్ చేయించుకొని వాటిని గుర్తించి వాటి యొక్క ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా అయితే దే కెన్ కన్సీవ్. గర్భసంచి సమస్యలు ఉంటే మరే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా మేడం? సో మనకి వచ్చేసి గర్భసంచికి నియర్గా ఏమున్నాయంటే ఇటు సైడ్ మూత్రం సంచి ఉంటుంది, వెనకాల బబల్స్ ఉంటాయి అనమాట. సో ఫ్రీక్వెంట్గా ఎఫెక్ట్ అయ్యేది మనకు వచ్చేసి బ్లాడరే. మూత్రం సంచి ఫ్రీక్వెంట్గా ఎఫెక్ట్ అవుతుంది దీనికి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు. ఈ గర్భసంచికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మూత్రం సంచి ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా ఉంటాయి. అక్కడ ఇక్కడ సేమ్ ఆర్గానిజమ్స్ కాజింగ్ ఉంటాయి కాబట్టి యూటీఐ అంటే మూత్రం సంచికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఊరికే మూత్రం వస్తుందని చెప్పడము, లేకుంటే బర్నింగ్, అంటే మూత్రం పోసిన తర్వాత మంటగా ఉండడము, వేస్తున్నప్పుడు మంటగా ఉండడము, అట్లాంటి సమస్య వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. అండ్ మోర్ ఓవర్ దీంతో ఉండడం వల్ల వేరే సమస్యల కన్నా వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు గర్భసంచి సమస్యలు రావడం కామన్ అనమాట. ఇప్పుడు థైరాయిడ్ సమస్యలు ఉన్నా మనకేంటి గర్భసంచి సమస్యలు రావచ్చు. అలాగే ఒబేసిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి అండాశయాలు ప్రాబ్లం రావచ్చు, పీసీఓడి లాంటివి, లేదా గర్భసంచిలో గడ్డలు ఫామ్ అవ్వడం, అట్లాంటి ఒబేసిటీ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డయాబెటీస్ ఉన్న ఛాన్సెస్ ఉంటాయి. గర్భసంచి వేరే ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ చేయడం కన్నా వేరే ఆర్గన్స్ యొక్క ఫంక్షన్ గర్భసంచిని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట.
గర్భసంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? స్పెషల్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయా మేడం? యా అంటే ఇప్పుడు సమస్య ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళు హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువ పడిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం బెటర్ వాళ్ళకి. అంటే పల్లి చిక్కీలు కానీ, నట్స్ కానీ అండ్ బెల్లం ఎక్కువగా ఉన్న వస్తువులు కానీ అండ్ ఫ్రూట్స్, పామిగ్రానైట్స్ లాంటివి, బీట్రూట్ జ్యూసెస్ అండ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళకేంటంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పిఐడి అంటే గర్భసంచికి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకోండి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే తెల్లబట్ట సమస్యలు ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఇవ్వాలి. ప్రోబయాటిక్స్ అనేవి మనకి పెరుగులో కానీ, పాలల్లో కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి బనానా ఇవి తీసుకోవడం మంచిది వాళ్ళు. గర్భసంచి సంబంధించిన సమస్యలను న్యాచురల్ గా తగ్గించవచ్చా మేడం? ఫైబ్రాయిడ్స్ చాలా చిన్న సైజు ఉన్నాయనుకోండి, ఇఫ్ ద పేషెంట్ ఒబేస్గా ఉంది అనుకోండి, ఇఫ్ షీఈస్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, వెయిట్ లాస్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సైకిల్స్ అనేవి రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ పిసిఓడికి కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏజ్ రిలేటెడ్ కొంతమందికి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 45 years వచ్చారు, ఇప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అని ఎక్కువ కంగారు పడిపోకుండా కొంచెం టైం ఇవ్వండి దానికి. మీ హ్యాబిట్స్ కొంచెం హెల్దీ చేసేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఎక్సర్సైజ్ అట్లాంటివి ఇంక్లూడ్ చేసుకొని కొంచెం టైం ఇస్తే మెనోపాజ్ వచ్చేస్తుంది. మీరు ఎంత కంగారు పడాల్సిన అవసరం లేదు. బ్లీడింగ్ ఒక 6 months ఒకసారి వచ్చి ఎక్కువ అవుతుంది అంటే జస్ట్ తగ్గడం కోసం టాబ్లెట్స్ తీసుకోండి, అంతేగాని వెంటనే సర్జరీస్కి అట్లాంటివి మనం మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 1 or 2 years మీరు భరిస్తే మీకు మెనోపాజ్ వచ్చేసి ఆ బ్లీడింగ్ అనేది శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంది. గర్భం దాల్చిన తర్వాత గర్భసంచికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయా మేడం? కొంతమందికి రికరెంట్ గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. పర్టికులర్ గా వచ్చేసరికి 4th month లో కానీ 5th month లో కానీ. వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ వచ్చేసి సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ అంటాం అనమాట. ఏదైతే గర్భసంచి యొక్క ముఖద్వారం ఉందో సర్విక్స్, దాని యొక్క లెంత్ అనేది తక్కువ అయిపోవడం, అది వీక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే పెరిగే యొక్క పిండం యొక్క బరువు అది మొయ్యలేకపోతుంది గర్భసంచి. సో దారి ఇచ్చేస్తుంది కింద పడిపోవడానికి. సో రికరెంట్ గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి వాళ్ళలో. ఇట్లాంటి సమస్యలు మనం దాల్చిన తర్వాత గర్భసంచిలో చూడవలసిన సమస్యలు. గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఏ వయసు వారికి ఎక్కువగా వస్తాయి మేడం? ఇక మోస్ట్లీ ఇది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కానీ ప్రీ మెనోపాజల్ వల్ల కానీ ఎక్కువగా చూస్తాం అనమాట. అంటే ఒక 35 years దాటిన దగ్గర నుంచి వీళ్ళకి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ కామన్గా ఒక 40 years దాటిందంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుందనో, ఇరెగ్యులర్గా వస్తుందనో, లేదు ఫ్రీక్వెంట్గా వస్తుందని ఏదో ఒక కంప్లైంట్ ఒక హౌస్ హోల్డ్లో మనం ఎవ్రీ హౌస్ హోల్డ్లో చూస్తూ ఉంటాం. అండ్ ఇట్స్ కామన్. ఎందుకంటే ప్రీ మెనోపాజల్ అంటే జస్ట్ బిఫోర్ ద మెనోపాజ్ వాళ్ళకి ఏంటంటే ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వవు అనమాట. అందువల్ల ఈ హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇఫ్ యూ కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ ఇఫ్ యూ గో ఫర్ ద స్కాన్స్ అండ్ ఆల్ విల్ గెట్ ప్రాపర్ ట్రీట్మెంట్. పొట్టిగా ఉన్న వారికి గర్భసంచికి సంబంధించిన సమస్యలు వస్తాయా మేడం? పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా గర్భసంచి సమస్యలు దాంతో ఏం లింక్ ఉండదండి. మనం తినే యొక్క హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ని బట్టి అండ్ వెయిట్, మెయిన్గా బిఎంఐ బట్టి మన గర్భసంచి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒబేస్ ఉమెన్ ఎవరైతే లావుగా ఉంటారో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ యూట్రైన్ మాల్ ఫంక్షన్ అనమాట. అంటే వాళ్ళకి ఎక్కువ గర్భసంచి సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పొట్టిగా ఉన్న వాళ్ళు గర్భసంచి సమస్యలు ఎక్కువగా వస్తాయని అనేది మెయిన్గా అది ఒక అపోహ మిత్ మాత్రమే అనమాట. అండ్ దీని సిగ్నిఫికెన్స్ వచ్చేసి మెయిన్గా కొంతమంది నార్మల్ డెలివరీస్ ట్రై చేసే వాళ్ళు పొట్టిగా ఉన్నట్టుగా అయితే అవ్వకపోవచ్చు. వాళ్ళ యొక్క ద్వారం సరిగ్గా ఉండదు కాబట్టి నార్మల్ డెలివరీస్ కష్టం అవుతుండొచ్చు. కానీ ఫ్యూచర్లో దీనివల్ల ఏమైనా గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తాయా, ఎక్కువ ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమైనా వస్తాయా, క్యాన్సర్స్ ఏమైనా వస్తాయంటే దాంతో అయితే ఏమి ఇంప్రూవ్ ఉండదు. గర్భసంచి సమస్య ఉన్న వారికి నార్మల్ డెలివరీ అనేది అవుతుందా మేడం? సో సమస్య అంటే మాక్సిమం చాలా మంది ఫైబ్రాయిడ్స్, కొంతమందికి ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఉంటాయన్నమాట ప్రెగ్నెన్సీతో పాటు. ఆ ఫైబ్రాయిడ్స్ యొక్క లొకేషన్ ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ మనం నార్మల్ డెలివరీ దారిలో ఆ ఫైబ్రాయిడ్ లేనట్టు కాబట్టి నార్మల్ డెలివరీ అవుతుంది. అలా కాకుండా ఫైబ్రాయిడ్ వేరే సైడ్కి ఉంది, పైకి ఉంది అని అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఫైబ్రాయిడ్స్ వచ్చేసి అంటే గడ్డలు అనమాట. మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ చిన్నగా ఉన్నా కూడా పెరుగుతున్న కొద్దీ, అంటే ప్రెగ్నెన్సీ 9 నెలలు నిండే కొద్దీ ఆ సైజ్ ఒకటి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల ఈస్ట్రోజన్ ఏదైతే ప్రెగ్నెన్సీ ప్రొటెక్ట్ చేస్తుందో అదే హార్మోన్ దాని యొక్క గడ్డని ఎదుగుదలకి తోడ్పడుతుంది అనమాట. సో ఆ గడ్డ కూడా పెరిగే సైజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ గడ్డ యొక్క పొజిషన్ అండ్ దాని యొక్క సైజు ఇవన్నిటిని బట్టి మనకి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని మనం చెప్పొచ్చు. గర్భసంచి జారిన వారికి కుట్లు వేస్తారంటారు కదా మేడం, అది ఎప్పుడు వేస్తారు, ఏ మంత్ లో వేస్తారు మేడం? అది వేయడం వల్ల ఏదన్నా ప్రమాదం ఉంటుందా? సో గర్భసంచి జారింది అంటే సర్వికల్ ఇన్కాంపిటెన్సీ ఉంది, ముఖద్వారం తెరుచుకుంటుంది అని మనకు తెలిసినప్పుడు, లేదా రికరెంట్ అబార్షన్స్ అయ్యాయి, తెరుచుకోక ముందుకే మనం కుట్లు వేసేసేయాలన్నమాట. అంటే తెరుచుకునే ఛాన్స్ ఉంది అని మనకు స్కాన్లో తెలిసిపోతుంది. సో మనం యూజువల్లీ ఎర్లీ టిఫా అని ఒకటి చేయిస్తాం 16 weeksకి. సో అవయవాలు అన్నీ బాగానే ఉన్నాయి
అండ్ ముఖద్వారం యొక్క లెంత్ ఇవన్నీ తెలుస్తాయి అనమాట. గర్భవతులకు ఎవరికైనా గర్భసంచి జారినట్టుగా అయితే మేము యాక్చువల్లీ కుట్లు వేస్తాం అనమాట. సో 16 to 24 వీక్స్ మధ్యలో కుట్లు వేయడం జరుగుతుంది. ఆ కుట్లు అనేది కరిగిపోవు. అగైన్ 36 వీక్స్, తనకు 36 వీక్స్ వచ్చాక ఆ కుట్లు తీసేస్తాం. తీసేసిన తర్వాత తను ఆటోమేటిక్గా నార్మల్గా సెట్ అవ్వచ్చు. అప్పుడు తీసేసాక కూడా తను షీ కెన్ అండర్గో నార్మల్ వెజినల్ డెలివరీ. దానికి ఏం ప్రమాదం లేదు. మనం ఏదైతే కుట్లు వేస్తున్నామో అవి ఓన్లీ బలాన్ని ఇవ్వడానికి, ఎక్స్ట్రా బలాన్ని ఇచ్చి అబార్షన్స్ ఏమైనా ఉంటే అది ప్రివెంట్ చేయడానికి తప్ప ఇంకా తనని ఏ విధంగా ఎఫెక్ట్ చేయవు. సో యూజువల్లీ ఎప్పుడు కుట్లేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. కొంతమందికి రికరెంట్గా అబార్షన్స్ అయ్యాయి, లాస్ట్ ఒక 2 అబార్షన్స్ అయ్యాయి, 3 అబార్షన్స్ అయ్యాయి, అండ్ అబార్షన్స్ వచ్చేసి 4th మంత్లో అయ్యాయి. ఇట్లాంటివి అంటే హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాంటిది ఏదైనా ఉన్న వాళ్ళకి ఎర్లీగా కూడా వేస్తాం. ఖచ్చితంగా 16 వీక్స్ వరకు ఆగాలని ఏం లేదు. ఎన్టీ స్కాన్ చేయించేసి ఎన్టీ స్కాన్లో కూడా అంత బాగానే ఉంది అని అన్నప్పుడు 14 వీక్స్కి వేయొచ్చు అనమాట. లేదు ముందు హిస్టరీ అంత బ్యాడ్గా ఏం లేదు, ఇప్పుడు మనం టీఫా చేయించినప్పుడు ఐడెంటిఫై అయింది, ప్రెషస్ ప్రెగ్నెన్సీ ఉంది లేదా ట్విన్స్ ఉన్నారు, అట్లాంటి కండిషన్స్లో బరువు మోయలేకపోతుంది గర్భసంచి అన్నప్పుడు దెన్ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. ఒకవేళ ఎర్లీ టీఫా చేయించామంటే 16 వీక్స్ అప్పుడే ఐడెంటిఫై అయిందంటే 16 వీక్స్ వేయడం, లేదు టీఫా అయ్యేసరికి 20 వీక్స్ అయింది, 20 వీక్స్కి తెలిసిందంటే అప్పుడు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బిఫోర్ 24 వీక్స్ వీ కెన్ డూ ఇట్ ఎనీ టైం. గర్భంతో ఉన్న వారికి గర్భసంచి జారిన తర్వాత కుట్లు వేసినాక కూడా మళ్ళీ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా మేడం? ఏదైతే సర్వైకల్ స్టిచ్ చేస్తున్నామో మనం అది జస్ట్ ఏంటంటే మనము ఎక్సెసివ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి, ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనమాట. దారి ఓపెన్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఇస్తున్నాము. లేదు అది ఎలా అయినా అబార్షన్ అయ్యేది ఉంది అండ్ ఆల్రెడీ ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి అంటే యూట్రస్ యొక్క కాంట్రాక్షన్స్ వచ్చేసి అవుతుంది అని అంటే ఆబ్వియస్గా అయిపోతుంది. దానికి మనం ఏం చేయలేము, దాన్ని ఆపలేము అనమాట. ఇది వేయడం వల్ల అవుతుంది అని ఖచ్చితంగా అవుతుంది అని చెప్పలేము. వేయడం వల్ల కొంచెం వరకు ప్రొటెక్షన్ ఇవ్వగలమని మాత్రమే చెప్పగలం. గర్భాశయ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి మేడం? యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అనమాట. యూటర్స్కి కానీ ఫెలోపియన్ ట్యూబ్స్కి కానీ ఓవరీస్కి కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పిఐడి అంటాము, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఈ ఇన్ఫెక్షన్స్ మగవారి నుంచి ఆడవారికి సంక్రమించవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, చాలా మందికి మూత్రం సంచి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి కూడా గర్భసంచి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు అనమాట. ఇలా ఉన్న వారికి మెయిన్గా సింటమ్స్ వచ్చేసి చాలా రోజుల నుంచి పెయిన్ రావడము, పొత్తి కడుపులో పెయిన్, నొప్పిగా ఉందని చెప్తూ ఉంటారు చాలామంది. అండ్ వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్స్ ఉండడము, ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడము, ఫీవర్ వచ్చినప్పుడు చలి జ్వరం రావడం కానీ ఇట్లాంటి సింటమ్స్ ఎక్కువగా ఉంటాయి. గర్భసంచిలో నీటి బుడగలు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా మేడం? సో గర్భసంచిలో నీటి బుడగలు ఉండవండి, అండాశయంలో నీటి బుడగలు ఉంటాయి. అండాశయం అంటే ఓవరీస్ అనమాట. సో ఓవరీస్లో నీటి బుడగలు ఉంటే దాన్ని పీసీఓడి అంటాం. పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా దే కెన్ కన్సీవ్ న్యాచురలీ అండ్ ఆల్సో విత్ ద ట్రీట్మెంట్. జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఖచ్చితంగా అవసరం. వాళ్ళకి డైట్ ఇంకా డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే దే కెన్ ఈజీలీ కన్సీవ్. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి మేడం? పీసీఓడి ఉన్న వాళ్ళు మెయిన్గా హై ప్రోటీన్ డైట్ పైన ఫోకస్ చేయాలి, ఏదైనా లో షుగర్ ఫుడ్స్ పైన ఫోకస్ చేయాలన్నమాట. లో క్యాలరీ హై ప్రోటీన్ డైట్, షుగర్స్ తక్కువ, కార్బ్స్ తక్కువ అన్న తీసుకోవాలి. కొంతమంది షుగర్ తక్కువ అంటే ఓన్లీ యాడెడ్ షుగరే అనుకుంటారు, అంటే టీలో షుగర్ వేసుకోవడము, కాఫీలో షుగర్ వేసుకోవడం ఇది అనుకుంటారు. అలా కాదండి, మనం తీసుకునే ఇడ్లీ, రైస్, దోశ ఇవన్నీ కూడా షుగర్స్ అనమాట. అది ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సో మనం తీసుకునే కార్బోహైడ్రేట్ని లిమిట్ చేసి అండ్ ప్రోటీన్స్ అంటే ఎగ్ కానీ, చికెన్ కానీ అండ్ సోయా, పన్నీర్ ఇట్లాంటివి ఎక్కువ ప్రోటీన్ ఉన్న తీసుకొని అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, తక్కువ టైం తినడం, ఎక్కువ టైం ఫాస్టింగ్లో ఉండడం. అంటే డైలీ ఒక 8 hours తినేసి 16 hours ఫాస్టింగ్లో ఉండడము. అండ్ డైలీ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ వాకింగ్ ఫర్ 40 minutes, బ్రిస్క్ వాక్ అట్లాంటి మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టు కాబట్టి వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది అండ్ పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఒక 10% వెయిట్ లాస్ అవ్వినా మనకి పీసీఓడి ప్రాబ్లం నుంచి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గర్భసంచిని ఎప్పుడు తీసివేస్తారు మేడం? చాలా మంది పేషెంట్స్ కొంచెం సమస్య రాగానే, అంటే పెయిన్ రావడంతోనో లేకుంటే బ్లీడింగ్ కంప్లైంట్స్ ఏమైనా రాగానే వచ్చేసి ఫస్ట్ అడిగే ప్రాబ్లం ఏంటంటే భరించలేకపోతున్నాను తీసేసేయండి. అంటే చాలా మందికి ఏమైపోతుందంటే వన్స్ పిల్లలు అయిపోగానే అదొక వెస్టిజియల్ ఆర్గన్ లాగా కన్సిడర్ చేస్తారనమాట. తీసేయండి అని అడుగుతారు. వన్స్ మనం గర్భసంచి తీసేసిన తర్వాత పక్కన ఏదైతే అండాశయాలు ఉన్నాయో వాటి యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఇవి ఆటోమేటిక్ పడిపోతాయి అండ్ బోన్స్ ఇవన్నీ వీక్ అయిపోతూ ఉంటాయి వాళ్ళకి. నిజంగా ఎప్పుడు తీసేస్తామనంటే దీన్ని నిజంగా వాళ్ళకి బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి బ్లీడింగ్ అవ్వడం వల్ల, లేదా మనం ఏమైనా హార్మోన్స్ పెట్టినా కూడా దాంతో క్యూర్ అవ్వట్లేదు. ఒక 3 months 6 months వెయిట్ చేసినా కూడా అవ్వట్లేదు క్యూర్. అండ్ మనం డిఎన్సీ చేసినప్పుడు దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు, కానీ గడ్డలు ఎక్కువ పెద్ద సైజులో ఉన్నప్పుడు, 4 centimeters కన్నా ఎక్కువ సైజు ఉన్నప్పుడు, అట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు గర్భసంచి తొలగిస్తాను తప్ప అన్ని విషయాల్లో గర్భసంచి తొలగాల్సినంత అవసరం లేదు.
గర్భసంచిని తీసివేయడానికి ఏజ్ తో సంబంధం ఉంటుందా మేడం? ఆబ్వియస్గా ఏజ్తో సంబంధం ఉంటుంది. ఎందుకంటే మీకు ముందు చెప్పినట్టుగా వన్స్ గర్భసంచి తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా అండాశయాలు అనేవి వాటి యొక్క శక్తి తగ్గిపోతుంది కాబట్టి నియర్ టు మెనోపాజ్ అంటే ఒక చాలా మందికి ఇప్పుడు ఇండియన్ ఉమెన్కి 45-46 ఇయర్స్కి మెనోపాజ్ వచ్చేస్తుంది కాబట్టి 42 ఇయర్స్కి గర్భసంచి తీసేసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు. సో అబవ్ 40 వల్ల తీసేయడం బెటర్. కానీ బిలో 40 వల్ల తీసేస్తే ఏంటవుతుందంటే తీసేసిన ఒక 2-3 ఇయర్స్ వాళ్ళకి మళ్ళీ కాల్షియం డెఫిషియన్సీ రావడము, బోన్స్ అని వీక్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఎంత ప్రొలాంగ్ అయితే అంత మెడికేషన్తో ప్రొలాంగ్ చేయించుకుంటే బెటర్. గర్భసంచి ప్రాబ్లమ్స్ లో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది అంటున్నారని ఇప్పుడు చెప్పారు కదా మేడం, దానికి ఆపరేషన్ కాకుండా ఇంకేదైనా సొల్యూషన్ చేయొచ్చా మేడం? సో మనం ఫస్ట్ డిఎన్సీ చేస్తాం అనమాట. అంటే లోపల మొత్తం క్లీన్ చేసేస్తాం, పొరమంతా క్లీన్ చేసేసి దాంతో ఏం తగ్గుతుందా వెయిట్ చేసి చూస్తాం. లేదు తగ్గట్లేదు అని అంటే హార్మోన్స్ ఇవ్వచ్చు అనమాట. ఒక హార్మోన్స్ అనేది 6 months యూస్ చేయొచ్చు వాళ్ళు. కానీ కొంతమంది పేషెంట్స్ ఏంటంటే డైలీ టాబ్లెట్ తీసుకోవడం అనేది వాళ్ళకి ఒక టాస్క్ లాగా ఫామ్ అవుతుంది. డైలీ ఏం టాబ్లెట్ తీసుకుంటాను అనుకుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం మంచిగా చక్కగా మనకి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ అయినా తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఒక ఇంజెక్షన్ తీసుకోవచ్చు, లేదా 3 monthsకి ఒకసారి ఇంజెక్షన్స్ తీసుకునేవి కూడా ఉన్నాయి. అది కూడా కష్టంగా ఉంది, ఇంజెక్షన్స్ కూడా తీసుకోలేను నేను, నాకు ఒక కంప్లీట్ కావాలి, సొల్యూషన్ కావాలి కొన్ని ఇయర్స్ వరకు అని అనుకుంటే మెరీనా అనేది ఒకటి దొరుకుతుంది. ఇప్పుడు కొంతమందికి పోస్ట్ డెలివరీ లూప్ వేస్తూ ఉంటారు లోపల. ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ నుంచి ఇంకో ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఉంచుకోవడానికి ఏదైతే లూప్ వేస్తారో అలాగే అలాంటి లూప్ మనకు ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ మెరీనా అని. దాని నుంచి హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది ఓన్లీ యూట్రస్ పైన యాక్ట్ చేసి అక్కడ మాత్రమే హార్మోన్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఆ మెరీనా లూప్ 5 years పనిచేస్తుంది. వీ కెన్ యూస్ దట్ మెరీనా. గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉంటే బరువు పెరుగుతారా మేడం? సో చాలా మందికి మిత్ ఉంటుంది గర్భసంచి ప్రాబ్లం వల్ల బరువు పెరుగుతారని. నిజానికి అయితే బరువు పెరగడం వల్ల గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒబేస్ ఉమెన్కి చాలా వరకు చూసినట్టుగా అయితే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. పీసీఓడి కానీ లేదా గర్భసంచిలో గడ్డలు కానీ రావడం అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఒబేస్ ఉమెన్లో ఎక్కువగా ఉంటాయి. గర్భసంచిని తొలగించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? గర్భసంచి వన్స్ తీసేసిన తర్వాత ఇంకా మనకేంటంటే దాంతోపాటు అండాశయాలు తీసేసారా లేదా, ఏ ఏజ్లో తీసేసారా అనేది కూడా ఇంపార్టెంట్. సరే ఏ ఏజ్లో తీసినప్పటికీ ఇంకా దాని తర్వాత నుంచి వాళ్ళ కాల్షియం సప్లిమెంటేషన్స్ అనేది మస్ట్ అనమాట. ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి, బోన్స్ వీక్ అయిపోతాయి కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ కాల్షియం సప్లిమెంటేషన్ అది ఏ విధంగా అయినా కానివ్వండి, టాబ్లెట్స్ రూపంలోనే కానివ్వండి, లేకుంటే ఫుడ్ కాల్షియం రిచ్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గర్భసంచి వాపు ఎందుకు వస్తుంది మేడం? చాలా మంది వచ్చి పేషెంట్స్ నాకు గర్భసంచి వాపు వచ్చిందంట అని చెప్తూ ఉంటారు. స్కాన్లో బల్కీ యూట్రస్ అని ఇస్తారు, వాళ్ళకి వాపు వచ్చిందని చెప్తూ ఉంటారు. అండ్ వాపు అనేది ఏంటంటే వాపు అంటే ఏం లేదండి, దాని సైజ్ పెరిగింది అని అర్థం. సైజ్ పెరిగింది అంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల వాపు రావచ్చు, కొంతమందికి ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు ఉండడం వల్ల వాపు రావచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాజ్ అనమాట. కొంతమందికి లోపల పొర పెరగడం వల్ల వాపు రావచ్చు అండ్ కొంతమందికి ఏజ్ రిలేటెడ్ కూడా ఉంటుంది అనమాట. సో వాపు ఎందుకు వచ్చింది అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అండ్ స్కాన్స్లో కానీ మనం పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు కానీ మనకు తెలిసిపోతుంది. అండ్ అకార్డింగ్లీ విల్ గివ్ ట్రీట్మెంట్. గర్భసంచి వాపు తగ్గాలంటే ఏం చేయాలి మేడం? సో గర్భసంచి వాపు వచ్చిందంటే దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి కదండి. కాజ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉంటే మనం యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ప్రొలాంగ్డ్ కోర్స్ అట్లీస్ట్ 14 days నుంచి 21 days కోర్స్ ఖచ్చితంగా కంప్లీట్గా వాడాల్సి ఉంటుంది. దాని తర్వాత గర్భసంచి వాపు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టుగా అయితే ఫైబ్రాయిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ అండ్ అలాగే పొర పెరిగినట్టుగా అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే డిఎన్సీ చేయించుకోవడము, క్లీన్ చేయించుకోవడం అండ్ హార్మోన్స్ కొన్నిసార్లు హార్మోన్స్ యూస్ చేసి రావచ్చు ఒక 3 to 6 months. కంప్లీట్ కోర్స్ వాడినట్టుగా అయితే గర్భసంచి వాపు తగ్గే అవకాశాలు ఉంటాయి. గర్భసంచిని తొలగించిన తర్వాత భార్యాభర్తలు కూడా కలిసి ఉండొచ్చా మేడం? కలవచ్చు. శారీరకంగా వాళ్ళు కలవడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే గర్భసంచి తీసినప్పుడు ఓన్లీ పై భాగం ఆఫ్ గర్భసంచి తీసేస్తాం, కింద ఏదైతే వెజైనా ఉందో అది అలాగే ఉంటుంది. సో దాని యొక్క లెంత్ కూడా మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట తీసేటప్పుడు. సో వాళ్ళు శారీరకంగా కలవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రాబ్లం వచ్చేసి కొంతమందికి ఏంటంటే అండాశయాలు తీసేసిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ ఏరియా ఏదైతే వెజైనా ఉందో వల్వల్ ఏరియా ఉందో అవన్నీ కొంచెం డ్రైగా ఉంటాయి అన్నమాట. ముందున్నంత లూబ్రికేషన్ సెక్రిషన్స్ అవన్నీ ఉండవు, డ్రైగా ఉంటాయి. సో లూబ్రికెంట్లు అట్లాంటివి యూజ్ చేయడం బెటర్ వాళ్ళు. గర్భసంచిని తొలగించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? గర్భసంచి వన్స్ తీసేసిన తర్వాత ఇంకా మనకేంటంటే దాంతోపాటు అండాశయాలు తీసేసారా లేదా, ఏ ఏజ్లో తీసేసారా అనేది కూడా ఇంపార్టెంట్. సరే ఏ ఏజ్లో తీసినప్పటికీ ఇంకా దాని తర్వాత నుంచి వాళ్ళ కాల్షియం సప్లిమెంటేషన్స్ అనేది మస్ట్ అనమాట. ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి, బోన్స్ వీక్ అయిపోతాయి కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ కాల్షియం సప్లిమెంటేషన్ అది ఏ విధంగా అయినా కానివ్వండి, టాబ్లెట్స్ రూపంలోనే కానివ్వండి, లేకుంటే ఫుడ్ కాల్షియం రిచ్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉంటే బరువు పెరుగుతారా మేడం? సో చాలా మందికి మిత్ ఉంటుంది గర్భసంచి ప్రాబ్లం వల్ల బరువు పెరుగుతారని. నిజానికి అయితే బరువు పెరగడం వల్ల గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒబేస్ ఉమెన్కి చాలా వరకు చూసినట్టుగా అయితే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. పీసీఓడి కానీ లేదా గర్భసంచిలో గడ్డలు కానీ రావడం అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఒబేస్ ఉమెన్లో ఎక్కువగా ఉంటాయి. గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉంటే క్యాన్సర్ వస్తుందా మేడం? వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ ఫీమేల్ డెత్ వచ్చేసి సర్వికల్ క్యాన్సర్ అనమాట. మనకి ఈ సర్వికల్ క్యాన్సర్ అంటే సర్విక్స్ అనేది గర్భసంచి ముఖ ద్వారానే సర్విక్స్ అని అంటాం మనం. సో అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, క్రానిక్గా ఇన్ఫెక్షన్ అవుతూనే ఉంది, హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాం అనమాట. ఆ వైరస్తో వచ్చి ఇన్ఫెక్షన్ క్రానిక్గా అంటే చాలా కాలం ఉండడం వల్ల అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని అంటే రిపీటెడ్గా పాప్స్మియర్స్ అనేవి ఎవ్రీ 3 yearsకో ఎవ్రీ 5 yearsకో అట్లీస్ట్ ఉమెన్ అనేది పాప్స్మియర్స్కి చేయించుకుంటే పాప్స్మియర్స్లో ఏంటంటే మనకు తెలుస్తుంది అనమాట అక్కడ ఉన్న సెల్స్ ఎలా ఉన్నాయి, క్యాన్సర్కి ముందు లాగా ఉన్నాయా, క్యాన్సర్ వచ్చేసిందా ఆల్రెడీ, లేదా హెల్దీగా ఉన్నాయా, లేదా ఏదైనా మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉందా. ఏదైనా మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. క్యాన్సర్కి ముందు స్టేజ్లా ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ గర్భసంచి రిమూవ్ చేయించుకోవడము లేదా సర్విక్స్ పోర్షన్ వరకు రిమూవ్ చేయించుకోవడము ఇట్లాంటిది ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇదే కాకుండా కొంతమందికి ఏజ్ అయిన వాళ్ళకి ఒక 60 years అండ్ 50+ ఉన్న వాళ్ళకి ఏంటంటే పీరియడ్స్ ఆగిపోతాయి. వాళ్ళకి 1 year వరకు పీరియడ్స్ ఆగిపోతాయి. మెనోపాజ్ వచ్చేస్తుంది. మెనోపాజ్ వచ్చాక మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి పీరియడ్స్. అంటే ఈసారి వచ్చినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. వీళ్ళలో క్యాన్సర్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి డిఎన్సీ చేయించేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్లనైనా లేకుంటే క్యాన్సర్ లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెక్ చేయించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. గర్భసంచి లేకపోయినా గర్భం సాధ్యమేనా మేడం? ఇది నిజమంటారా? ఇది మనమున్న జనరేషన్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ రైట్ నౌ. సో లేటెస్ట్గా ఏంటంటే యూట్రిన్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నారు అనమాట. వేరే వాళ్ళ దగ్గర నుంచి గర్భసంచి తీసుకొచ్చి వాళ్ళకి మ్యాచ్ అయ్యి వీళ్ళకి ఇంప్లాంట్ చేయడము, దాని తర్వాత దాని నుంచి వాళ్ళు పిల్లల్ని పొందడం జరుగుతుంది. అలా అసలు ట్రాన్స్ప్లాంట్ లేకుండా కూడా వాళ్ళ పిల్లల్నే వాళ్ళు కనాలనుకున్న సర్వీసీ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో వీళ్ళ ఎగ్సే తీసుకొని వాళ్ళ హస్బెండ్ స్పర్మ్సే తీసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసి ఐవీఎఫ్ ద్వారా వేరే ఉమెన్లో ఎక్కిస్తారు. తర్వాత తను సరకట్ మదర్ అనమాట. సో బయాలజికల్గా వీళ్ళే పేరెంట్స్ ఉంటారు, బట్ వాళ్ళ చైల్డ్ మాత్రం గ్రో అవ్వడం ఆ 9 months వేరే ఉమెన్లో గ్రో అవుతారు. బట్ షీఈ్ నాట్ అట్ ఆల్ బయాలజికలీ రిలేటెడ్ టు యాక్చువల్ పేరెంట్స్ అనమాట అండ్ ద చైల్డ్. సో మీరు పాసిబుల్ అని అడిగితే అది పాసిబులే. గర్భసంచిని తొలగించడానికి ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తారు మేడం? జనరల్గా ఆపరేషన్ చేసినట్టుగా పొట్టను కోసి అలా గర్భసంచిని తీయొచ్చు. అండ్ లేటెస్ట్గా మనకు లాప్రోస్కోపీ ఉంది. లాప్రోస్కోపీ ద్వారా ఓన్లీ చిన్న చిన్న హోల్స్ అనమాట, ఒక 3 holes చేస్తారు. 1 centimeter or 0.5 centimeters హోల్స్ చేసి 3 లేదా 4 హోల్స్ చేసి దాని ద్వారా గర్భసంచిని తీయడం జరుగుతుంది. లేదా అసలు పొట్ట పైన ఎటువంటి ఘాటు లేకుండా ఓన్లీ కింద నుంచి వెజనల్ హిస్టెక్టమీ అంటాం అనమాట. గర్భసంచిని కింద నుంచే లాగేసి యోని ద్వారా అక్కడి నుంచి తొలగించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, హాస్పిటల్ అడ్రస్ ఉంటుంది. ప్లీజ్ ఫాలో. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. మీకు ఇంకేదైనా ఫర్దర్ క్వైరీస్ ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ అట్ వీబీ క్లినిక్ వనస్థలిపురం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి యూ కెన్ కాల్ అండ్ టేక్ అపాయింట్మెంట్ ఆర్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వైరీస్. You can consult me for your second opinions also. Please like, share and subscribe Shravana Health Tips for more health updates. Thank you.